నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో బీజేపీ కార్యకర్తలు నిరసన తెలిపారు. 131 రాజ్యాంగ సవరణ ద్వారా చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే బిల్లును బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఆ బిల్లును కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వ్యతిరేకించారనే ఆరోపణతో ఈ నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు నీరుడు చంద్రయ్య, వైస్ చైర్మన్ బుచ్చేష్ యాదవ్, బీజేపీ ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాపగారి రమేష్ గౌడ్, మాజీ కౌన్సిలర్ గోడ రాజేందర్, కౌన్సిలర్లు నిరంజన్ దాస్, శ్రీకాంత్, ఎస్టీ మోర్చా జిఎస్ రాములు నాయక్, జిల్లా కార్యదర్శి బాధె బాలరాజ్, ఇతర నాయకులు, మహిళా నాయకురాలు వినోద తదితరులు పాల్గొన్నారు. ఆర్టీఐ 9 న్యూస్, సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నె మల్లేశం. ఈరోజు దేశంలో 130 సార్లు ఈ దేశంలో కూడా రాజ్యాంగ సవరణ జరిగింది. 131 రాజ్యాంగ సవరణ ద్వారా ఈ దేశంలో మహిళలకు న్యాయం చేస్తా అని చెప్పి భారత ప్రధానమంత్రి ఎన్డీఏ నాయకత్వాన భారత పార్లమెంట్ లోపల మన భారత హోమ్ మినిస్టర్ గారు 131 రాజ్యాంగ సవరణ ద్వారా ఈ దేశం లోపల మహిళలు అనేక సంవత్సరాలుగా చట్టసభలలో ప్రాతినిధ్యం 33%, 100 లోపల 33 మంది ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, శాసనసభలో కానీ, పార్లమెంట్ లోపల కానీ మహిళలు ఉండాలనే ఒక మంచి నిర్ణయంతో ఈ రోజు ప్రయత్నం చేస్తే ఈ రోజు మహిళా నాయకురాలి సోనియా గాంధీ గారు, మళ్ళా ప్రియాంక గాంధీ గారు, మమతా బెనర్జీ గారు, కలీముని గారు, సుప్రియా సూలే గారు మహిళా ఎంపీలే ఈ దేశంలో కూడా మహిళా చట్టాలని అడ్డుకోవడం దౌర్భాగ్యమైన స్థితి. ఇది చీకటి రోజు. మనం గమనించాలి. ఈ దేశం లోపల 70 కోట్ల మంది 140 కోట్ల లోపల 70 కోట్ల మంది మహిళలు ఈ దేశం లోపల ఉన్నారు. 70 కోట్ల మంది లోపల అనేక మంది మేధావులు మహిళా నాయకురాలుగా ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా నరేంద్ర మోడీ గారు శరీరంలో అర్ధ భాగం మహిళ కాబట్టి మహిళలకు చట్టసభల్లో కూడా ప్రాతినిధ్యం ఉంటే అవినీతి జరగదు. సక్రమైన పరిపాలన ఈ దేశ ప్రజలకు అందుతా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అవినీతిమైన మన పార్టీని ఈ దేశం నుంచి తరిమివేయడానికి మహిళలు కంకణబద్దులు అవుతారని చెప్పి ఈరోజు మహిళా నాయకురాల ద్వారా 131 రాజ్యాంగ సవరణ అడ్డుకోవడం ఈ దేశం లోపల చాలా చీకటదు. అలాగే డిలిమిటేషన్ యాక్ట్ ఈ దేశం లోపల అనేక సంవత్సరాలుగా 535 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. దాని 800 చిల్లర స్థానాలకు తేవడానికి ప్రయత్నం చేశారు. మల్కాజిగిరి లాంటి యొక్క పార్లమెంటు ఈ దేశం లోపల 40 లక్షల యొక్క జనాభా ఉన్న పార్లమెంట్ ని కుదించి 4 స్థానాలు చేయడానికి అవకాశం ఉంది. దేశంలో అనేక పార్లమెంట్ స్థానాలు చాలా పెద్దది ఉన్నాయి కాబట్టి డిలిమిటేషన్ లోపల 835 మహిళా స్థానాల లోపల అక్కడ మహిళల యొక్క ప్రాతినిధ్యం 2 బిల్లులను పెడితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అడ్డుకుంది. స్టాలిన్ గారు మీరు గమనించాలి. దక్షిణాది రాష్ట్రాలకు రేవంత్ రెడ్డి గారు చెప్తారు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని చెప్తున్నాడు. నువ్వు ఒక మూర్ఖునిరా రేవంత్ రెడ్డి. ఈరోజు గమనించాలి. దక్షిణాది రాష్ట్రాలకు 2026 జనాభా లెక్కల ప్రకారం అయితే కేవలం ఉమ్మడి రాష్ట్రాల లోపల 4 పార్లమెంటు స్థానాలు తగ్గుతాయి. 2011 శాసనసభ సెన్సెక్స్ తీసుకుంటే 26 శాసనసభ 26 మనకు వస్తాయి, అక్కడ 38 వస్తాయి. కాబట్టి 4 స్థానాలు తగ్గుతాయి 2026 సెన్సెక్స్ ప్రకారం. కాబట్టి దక్షిణాదికి ఎక్కడ కూడా అన్యాయం జరగదు. మభ్య పెడతా ఉన్నావు, సెన్సెక్స్ అని చెప్పి మభ్య పెడతా ఉన్నావు. మీ యొక్క భూమి కంపిస్తా ఉన్నది మీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో కూడా భూమి కంపిస్తుంది కాబట్టి మహిళలు చట్టసభల్లో వస్తారు కాబట్టి దానికి వ్యతిరేకంగా మీరు అడ్డుకున్నారు కాబట్టి మహిళల మీద ఎక్కడ కూడా మీకు ప్రేమ లేదు. ఈ రోజు కేటీఆర్ గారు కూడా మహిళా బిల్లు విషయం లోపల చిట్ చాట్ గా మాట్లాడడం జరిగింది కాబట్టి ఇక్కడ స్థానిక శాసనసభ్యురాలు సునీతారెడ్డి గారు కూడా ఆలోచన చేయాలి. టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ లేకున్నప్పటికీ కూడా మద్దతు తెలపలేదు కాబట్టి టీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ కూడా రాబో శాసనసభ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఏ ఎన్నిక వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో మహిళలందరూ ఏకమై మిమ్మల్ని బొంద పెడతానని చెప్పి తెలియజేస్తాను. భారతీయ జనతా పార్టీ 131 రాజ్యాంగ సభను అడ్డుకుంటొచ్చు కాబట్టి భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీకి నాయకులు ఉన్నారు. ఏ విధంగా ఆర్డినెన్స్ తెచ్చినప్పటికీ కూడా మహిళా బిల్లును పాస్ చేస్తామని చెప్పి ఘంటాపదంగా చెప్తున్నాం. భారతీయ జనతా పార్టీ మహిళల పక్షాన ఉన్నది. మహిళా బిల్లును ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు అడ్డుకోవడం చేత కాబట్టి ఖచ్చితంగా మేము మహిళా బిల్లును మరొకసారి ప్రయత్నం చేస్తాం. జై హింద్, జై భారత్.